మనందరి రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో మీ అందరికీ నా శుభములు తెలియజేస్తున్నాను. వాక్య పఠనం చేసుకుందాము. మత్తయ్య గారు రాసినటువంటి సువార్త 1వ అధ్యాయము 11 నుంచి 15 వరకు చదువుతున్నాను. యూదులు బబులోనుకు కొనిపోబడిన కాలములో యోషియా యెకొన్యాను అతని సహోదరులను కనెను. బబులోనుకు కొనిపోబడిన తరువాత యెకొన్యా షయల్తీయేలును కనెను. షయల్తీయేలు జెరుబ్బాబెలును కనెను. జెరుబ్బాబెలు అబీహూదును కనెను. అబీహూదు ఎలియాకీమును కనెను. ఎలియాకీము అజోరును కనెను. అజోరు సాదోకును కనెను. సాదోకు ఆకీమును కనెను. ఆకీము ఎలీహూదును కనెను. ఎలీహూదు ఎలియాజరును కనెను. ఎలియాజరు మత్తానును కనెను. మత్తాను యాకోబును కనెను. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన అందరి ఆత్మీయ మేలుల కొరకు ఆశీర్వదించును గాక. వాక్యపఠనం చేసుకుందామండి. మత్తయ్య గారి సువార్త 1వ అధ్యాయం 16వ వచనం నుంచి 20 వరకు. యాకోబు మరియా భర్త అయిన యోసేపును కనెను. ఆమె యందు క్రీస్తు అనబడి యేసు పుట్టెను. ఇట్లు అబ్రాము మొదలుకొని దావీదు వరకు తరములన్నీ 14 తరములు. దావీదు మొదలుకొని యూదులు బబులోనుకు కొనుపోబడిన కాలం వరకు 14 తరములు. బబులోనుకు కొనుపోబడిన దినమును మొదలుకొని క్రీస్తు వరకు 14 తరములు. యేసుక్రీస్తు జననం ఎట్లనగా ఆయన తల్లి అయిన మరియా యోసేపునకు ప్రదానము చేయబడిన తరువాత వారు ఏకము కాకమునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనొల్లక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించెను. అతడి సంగతులను గూర్చి ఆలోచించుకొనుచుండగా ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకుము, ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. థ్యాంక్ యూ అండి అవకాశం ఇచ్చి. ఎంతో చక్కగా దేవుని మాటల్ని మనకందరికి అందించి దేవునిలో మనందరినీ బలపరిచినటువంటి సహోదరులు వెంకటన్నయ్య గారికి సంఘం తరపున వందనాలు తెలియజేస్తున్నాను. దయచేసి ప్రపంచ ధర్మము, లోక ధర్మము, దేవుని ధర్మము అన్నటువంటిది మనకున్నాయి. లోక ధర్మము వేరు, దేవుని ధర్మము వేరు. లోకంలో అలాగే దేవుడు రాయించినటువంటి బైబిల్లోనూ ఎన్నో ధర్మాలు ఉన్నాయి. అందులో పరిచర్య ధర్మం అనేది గొప్పది. పరిచర్య ధర్మము చేయవలసిన వారమై మనమంతా ఉండాలి. ఎలాగైతే కొర్నేలి గారు మరి ధర్మ కార్యక్రమాలు చేసి తన ధర్మ కార్యక్రమాలు దేవుని జ్ఞాపకాలలో నిలిచిపోయే విధంగా తన బ్రతుకు ఎలాగైతే ఉందో ఆ విధంగా మన బ్రతుకును కొనసాగించాలి. మరి పరిచర్య ధర్మం అన్నది, ఉపకార ధర్మం అన్నది చాలా గొప్పది. క్రైస్తవులలో మనకందరికీ ఈ లక్షణము మనలో ఉండాలి, ఈ గుణము మనలో ఉండాలి. కనుక మన బ్రతుకు కాలం అంతా ఈ మాటలను జ్ఞాపకం పెంచుకొని మరి కొనసాగించాలని కోరుతూ మరి బల కార్యక్రమాన్ని జరిగించుకుందామండి. బల కార్యక్రమాన్ని జరిగించవలసిందిగా మన మధ్యలో ఉన్నటువంటి సహోదరులు మరి అపరావ గారిని ఆహ్వానిస్తున్నాను. ఒకటి వాక్యాన్ని మనందరికీ నేర్పించినటువంటి మరి సంఘ కాపరి గారికి మరొకసారి మనందరి తరపు నుంచి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. రొట్టె నిమిత్తం మన మధ్యలో ఉన్న సహోదరుడు నరసన్న గారు ముందుకు వచ్చి ప్రార్థించవలసిందిగా కోరుతున్నాను. యేసుక్రీస్తు వారు మనకి ఈ భూమి మీద ఉన్నప్పుడు 2000 సంవత్సరాల క్రిందట ఆయన ఎన్నో ఆజ్ఞలు మనకి అప్పగించారు. శిష్యులకు అప్పగించిన మాటలను మళ్ళీ మనం ప్రతిరోజు జ్ఞాపకం చేసుకోవాలని ప్రతి ఆదివారం మరి ప్రతి దినము రొట్టె విరిచినట్టుగా కూడా మనం అపోస్తల కార్యంలో చూస్తామన్నమాట. కాబట్టి ప్రతి ఆదివారం రొట్టె ద్రాక్షారసంలో పాలు పొందుతున్న మనం అందరము చేయవలసిన పని ఏంటండి? ఆ వాక్యం చివరిలో ఉంది, ఆయన మరణాన్ని ప్రకటించాలంట, సువార్తను ప్రకటించాలి. మరి కొరింథీయులు 15 మొదటి 2-3 వచనాల వరకు ఉన్నట్టుగా ఆయన మరణము, సమాధి,
పునరుత్థానాన్ని మనం ప్రకటించవలసిన బాధ్యత మనందరి మీద ఉంది. కాబట్టి ఆయన పరిచర్యలో మనం అందరం కూడా పాలుభక్తులుగా ఉండాలని మీ అందరినీ ప్రేమపూర్వకంగా కోరుకుంటూ నేను ముగిస్తున్నాను.